ఏపీలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత అన్నారు. రహదారులు లేని గ్రామాలకు కూడా బీటీసీసీ రోడ్లు నిర్మిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. బూచేపల్లికి రోడ్డు వేసిన తర్వాతే వస్తానని, ఇక్కడ ఇచ్చిన హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని ఆమె చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో 60 లక్షల వ్యయంతో కరావులపల్లి నుంచి కరావులపల్లి తండా వరకు నిర్మించిన బీటీ రహదారిని, అలాగే 2 కోట్లతో బూచేపల్లి నుంచి కొత్తపల్లి వరకు నిర్మించిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలంలో బూచేపల్లి పంచాయతీ. ఈ ఊరికి గత 20 సంవత్సరాలుగా రోడ్డు లేక మరి చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు వేసే వస్తాను అని ఆ రోజు మాట ఇచ్చాను. ఈ రోజు 2.5 కోట్ల రూపాయలతో రోడ్డు పూర్తి చేసి ఈరోజు గ్రామంలోకి రావడం, గ్రామస్తులు కూడా ఘన స్వాగతం, పూల వర్షంతో మాకు స్వాగతం పలికారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇదే రోజున కరావల్పల్లి తాండా కూడా మరి తాండా ప్రజలు మరి చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు కూడా వాళ్ళు మేము మాట ఇచ్చాం. అది కూడా 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు కూడా పూర్తి చేసి ఇలా మండలాలు ప్రతి ఒక్క మండలంలో కూడా మరి ఏదైతే దీర్ఘకాలంగా రోడ్లు లేని ప్రజలకు మరి రోడ్ల సౌకర్యం కూడా కల్పించారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధి జరగాలి అంటే మరి రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి. రోడ్డు కనెక్టివిటీ